ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డా. ఎప్పుడు చెప్పలేదేంట్రా? మీ నాన్న డాక్టరా? ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. ఏమిట్రా ఫిట్టింగు? నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? నిర్మలా మేరీ నీ భార్యగా. నీ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. రారా? ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, చస్తే చావు. అయితే చస్తూనే వస్తా. ఇదిగో ఉన్నది ఒకటే పోస్ట్ అయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఏమండి, వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చాననా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరాల్లో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నల్లబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు. నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు, ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రామ్మా. ఆగు! ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకేమిటి సంబంధం? ఏమండి, ఒక ఏమిటయ్యా చందు,
పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగనే మాట్లాడటం? ఈవిడెవరో నాకు తెలియదండి. ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి. ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? పోస్ట్ మామ ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాని ఊడ తీసుకెళ్ళవా? సారీ, అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే, నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలేంటో చూపించమనండి. సాక్ష్యాలా? వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు, పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకుని ఉంగరం చూడండి. ఇలాంటి ఉంగరమే ఆయన వేలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి గాని ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా 2 ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది. ఆయన కుడి భుజం మీద శనగ్గించంత పుట్టుమచ్చ ఉంటుంది, చూసుకోండి. శనగ గింజంత పుట్టుమచ్చ లేదు, బఠానీ గింజంతుంది. చూసారా, ఆఖరికి నా భర్తే నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు. చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇంతకీ దానికి నాదబ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసారి మరుగుతుందండి. ఇంకే టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు, భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంటాం మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్యని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో నువ్వు నన్ను ఇంకేం కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో ఇక మీద ఈ అమ్మాయి అంతటి ఈ అమ్మాయే నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా. పదమ్మా పద. ఏమండి, లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మొగుడు. పిచ్చిగా వాక్కో, నిన్నెలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో. మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ తో పాడితే జాయింట్లు ఓడతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? ఒరేయ్, పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. డబ్బా మావా, నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. మొగుడు పెళ్ళాలు. నన్ను తన్నకు. నువ్వు అక్కడే ఇరుక్కున్నావు, నేను ఇక్కడే ఇరుక్కున్నాను. నా ప్రాబ్లమ్స్ నావి. తలుపేయండి, దాన్ని తీరా ఒక్కసారి. చాలే సంబడం. ఏంటే అలా చూస్తున్నావు? మన గ్రాండ్ సన్ వైఫ్ ఊరు నుంచి వచ్చింది కదా, ముగ్గు వేస్తోంది. ఎలా ఉందో చూస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా? ఇటు తిరిగితేగా ముఖం చూడ్డానికి, వెనక వరకు చాలా బాగుంది. అబ్బా, కాస్త ఇటు తిరిగి మొహం చూపిస్తే ఆవిడ మొగుడు సొమ్మేం పోయిందో. అదెటు? తీసుకోండి, నాకు లోపల పని ఉంది.
యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి. అమ్మా అమ్మా నువ్వు అట్టెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ చెప్తున్నావు. వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. తాతయ్య గారు, తాతయ్య గారు. అబ్బా ఏమిటమ్మా నా నిద్రద్దా చెడగొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టును ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టి రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాశ లేకపోతే మరి కారుతో చెట్టు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకోపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుందా? వీడికి ఇంకా ఆయుష్ ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అమ్మో ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3వ సారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్ లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్ లో వేసుకోండి. చిచ్చి వాడికి మన పెట్రోల్ దిగుతామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకొట్టక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలి వేసినంత మాత్రాన పులి గడ్డి తందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుందే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. తాతయ్య స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు మేము బానిసలు కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉందా, పెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బండోడా, అరే కూడా ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. అరే అరే మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా, బండి దిగిపోయేట్రా. ఇంటి దగ్గర దిగిపోయేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దగ్గర నేను ఒక వేట కుక్కనే కన్నాగా. వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా 25 సంవత్సరాల తర్వాత కలిసాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పాడుకుందాం ఇద్దరం. టాటా సిరారా. టాటా ఎస్టేట్ రా. ఏంటి బాబు కొబ్బరికాయతో గుడి పగల కొడుతున్నావు? గుడి కాదురా, కాయలే పగల కొడుతున్నాడు. ఏంటి మామ అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏదైనా శుభవార్త? ఇక అన్ని శుభాలే.
ఆకలితో కేకలు, అప్పులతో తెప్పులు, పస్తులతో కుస్తీలు అన్ని బంద్. అంటే నాకు ఉద్యోగం వచ్చిందా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. అయితే ఇంకేంటి, ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరే. అందమైన అమ్మాయిని కాకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వైతే అలా చేస్తావు అక్కుపక్షి. నేను మాట్లాడేది చందు గురించి. చూడు మామ, నందిని హాస్టల్ పక్షి, కాలేజీకి సెలవులు ఇవ్వగానే ఎగిరిపోతుంది. ఈలోగా నీ ప్రేమగతిని తెలియజేయడం మంచిది. సరే పదండి. ఎక్కడికి వెళ్ళేది? నీకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. ఆహా, వండర్ఫుల్, ట్రెమండస్. పార్టీ అంటే ఏమనుకున్నాను గానీ మరి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తావు అనుకోలేదు మావ. ఇదిగో బాబు సార్, 2 ప్లేట్లు చికెన్ పకోడా, 2 స్పెషల్ పరోటా, 2 మటన్ మసాలా ఇవ్వు. అన్ని మాకే ఆర్డర్ ఇస్తున్నావు. మరి నీకో? ఆర్డర్ ఇచ్చింది మా ఇద్దరికి రా. మరి నాకో? నీకు ఆర్డర్ ఇవ్వక్కరా, నీ ఫేస్ రీడింగ్ చూసి వాడే ఇస్తాడు. సార్ ఏంట్రా ఇవి? గొబ్బెమ్మల ప్లేట్లో పెట్టి తెచ్చావు దరిద్రుడా. గొబ్బెమ్మలు కావు సార్, పండ్లు తినండి. చేసుకున్న వాడికి చేసుకున్నాను, చేసుకున్నాడు చేసుకున్నాం సార్. బిల్లు ఎంత? 150. చూడు జాకీర్ హుస్సేన్, ఏంటి సద్దాం హుస్సేన్? 2 పచ్చ నోట్లు అటు కొట్టు. అన్యాయం. పార్టీ మీది, డబ్బులు నాయా? ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, అంతా మనదే. సోషలిజం. నవ్వుతూ బతకాలిరా, రైటరు నవ్వుతూ బిల్లు కట్టాలిరా. సార్ చిల్లర తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో టిప్పు సుల్తాన్. కవులగతి ఇంతే, కరువు కథలింతే, కవి కడుపు తంతే, కలిసి రాదంతే. అరే అసలు ఉంటుందో. ఎరా స్నానానికి వెళ్తున్నావా? లేదు, సెంటర్ లో మీటింగ్ పెట్టి మన ఖజానా ఖాళీ అయిందని చెప్పడానికి వెళ్తున్నాను. ఏడిసావు గానీ చూసి నాంజీ, తలుపుకు గడియలేదు. కుక్కలు నక్కలు తలుపులు వేసుకునే స్నానం చేస్తున్నాయా? వాటికి లేని సిగ్గు నాకెందుకు? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. జిల్లు జిల్లు మన్నాయి నీళ్ళు, లల్లలాలిలల్లాలిలా. అబ్బా అమ్మా, జిల్లు జిల్లు మన్నాయి నీళ్ళు. హలో. అబ్బో, అడ్డగాడిద అడ్డగాడిద, మూసుకోవాల్సింది వదిలేసి మొహాన్ని మూసుకుంటున్నాడు చూడు. చిచ్చే, ఎన్ని మూసుకోవాలంటుంది విడే? అబ్బో, చచ్చే, ఏ ట్యూన్ చేద్దామన్నా రొటీన్ గా ఉంటుంది, కొత్త ట్యూన్ రావడం లేదే. 2 రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ట్యూను రాక లిరిక్ లేకపోతే ఎలాగే? మావా, నా శీలానికి వచ్చిన కళంకం నీ శీలానికి రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు మావా. నీ కాపలా నాకేం అక్కర్లేదు. నేను స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి లోపల మనిషి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజల వద్దకే స్నానం అంటూ తలుపులు తెరిచే స్నానం చేస్తావా? చూడేం చేస్తాను. ఏం చేస్తాడబ్బా? పాట గొడవలో పడి ఫైల్ సంగతి మర్చిపోయావురా. రేపు చూసుకుందాంలే మావా. ఈడమ్మ కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గొరకేంట్రా బాబు. రైటర్ గారు, రైటర్ గారు. వీడిలా మాట వినడు మావా, నేను చెప్తానుండు. ఒరే రైటరు, నీ కథ వినటానికి రామానాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా సూర్చిక్ బర్నాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏంట్రా గురక? దుడ్డు వాంగలా, గురక కూడా ఎంజాయ్ చేయండిరా. మావా, నీ ఫైలు. అరే ఇక్కడికెలా వచ్చిందిరా? పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చిచ్చింది. చందు గారికి నాకు ప్రశంసలు, ప్రెజెంటేషన్స్ రావటానికి కారణం మీరే. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు నందిని.